డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో పోషణ పక్వాడా కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 23 వరకు దేశవ్యాప్తంగా పోషణ్ పక్వాడా నిర్వహించనున్నట్లు తెలిపారు. పోషణ్ పక్వాడా కేవలం కార్యక్రమం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప ప్రజా ఉద్యమం అని, పిల్లల ఎదుగుదల అంటే కేవలం బరువు ఎత్తు మాత్రమే కాదు, మెదడు అభివృద్ధి అన్నారు. నేర్చుకునే శక్తి, భావోద్వేగ వికాసము ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎవరు ఏమీ లేదు. ఇప్పుడు అంతా బాక్సులు బ్యాన్ అయిపోయింది. ఏదో బాక్స్ లో పెట్టుకోవడం వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఉండదు, పెట్టే వాళ్ళు ఇంట్లో ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమం ఉంది. అందుకనే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఆ బాక్సుల్లోనైనా కనీసం ఈ రాగి పిండి, నువ్వులు ఉండలు, అలాగే వేరుశనగ పప్పులు ఉండలు ఇట్లాంటివైనా తినండి, కొంచెం బలం పెంచుకోండి, మీరు బలంగా ఉంటేనే బిడ్డలు బాగుంటారని చెప్పడానికి మనం ఈ పోషణ పక్వాడా కార్యక్రమంలో ముఖ్యంగా ఇది సిడిపిఓలు, సూపర్వైజర్లు విని మీరు అంగన్వాడీ టీచర్లు, మనకన్నా తెలివైన వారు అంగన్వాడీ టీచర్లు నేను అనుకుంటాను, కానీ వాళ్ళు కూడా గ్రామాల్లో చెప్పాలి. మీకు ఎన్ని విషయాలు తెలిసినా లోపల ఉంచుకుంటే ఉపయోగం లేదు. అది గ్రామంలో 10 మంది ఆడవాళ్ళని కూర్చుని పెట్టి చెబితే, ఆ గర్భిణీ స్త్రీలకు చెబితే వాళ్ళని ఖచ్చితంగా పాటిస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న అమ్మమ్మ, నాన్నమ్మ ఇప్పుడు అందరితో కలిసి ఉండడం చాలా తక్కువ ఉంది. ఎంత పూర్వమైన మన ముసలి వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళే ఇలా చెయ్యు అని. ఎందుకంటే అది మంచిది అని. కాబట్టి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఆ చెప్పాల్సినటువంటి బాధ్యత మనమే పెద్దలుగా చెప్పాలి. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ వీళ్ళందరూ